జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కు 3వ ప్లేసు. ఇక చాలా మంది నాకు కావాల సీటు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు కదా. ఇక నా మొత్తుకునేటోళ్లకు ఒక వార్త ఇక్కడ. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కు 3వ స్థానం. ఎంఐఎం బరిలోకి దిగితే బీఆర్ఎస్దే విజయమని తేల్చి చెప్పిన ఇంటర్నల్ సర్వే. ఎంఐఎం మద్దతు కోసం ఓవైసీ బ్రదర్స్ను ప్రసన్నం చేసుకునే పనిలో కాంగ్రెస్ అధిష్టానం. నవీన్ యాదవ్కు సీట్ ఇస్తే ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వచ్చుంటున్న సర్వేలు. కాంగ్రెస్ అజారుద్దీన్కు సీట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని చెప్పేసి ఓవైసీ బ్రదర్స్ చెప్పేస్తున్నారు. హైడ్రా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు అసాధ్యమంటున్న ఇంటర్నల్ సర్వేలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం శిల్ప లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్కు దివంగత పీజేఆర్ పేరు. మరోవైపు రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత. మంత్రివర్గంలో ముస్లిం సామాజిక వర్గం నుండి ఒకరికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎంఐఎం నుంచి కానీ లేకపోతే ముస్లింలలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇయ్యలే రేవంత్ రెడ్డి సర్కార్. అట్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు. రైట్, ఇటు ఇండైరెక్ట్గా బీజేపీకి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్కు మీరు టికెట్ ఇచ్చినట్లయితే ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది. అజారుద్దీన్కు మీరు టికెట్ ఇచ్చినట్లయితే ఎంఐఎం సపోర్ట్ చేయదు అని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు. ఒకవైపు అజారుద్దీన్ ఏమో నాకే టికెట్ ఇస్తారు కంపల్సరీ, ఆఖరి నిమిషంలో జూబ్లీ హిల్స్లో టికెట్ ఇచ్చినప్పటికి కూడా ఆఖరి దాకా కొట్లాడినా ఇప్పుడు కూడా నాకే టికెట్ వస్తుంది, నా గెలుపు ఖాయమైపోయింది జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి. దాదాపు మనం చూసినాము ఒక 10 రోజులు అవుతుంది కావచ్చు, మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో బాధపడి ఆయన జీవిడిచిండ్రు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు ఉన్న నేపథ్యంలో అరే దినవారం కూడా వెళ్ళలేదు రాబాయ్ అని అంటే దినవారం వెళ్ళకముందే జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి, జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు, జూబ్లీ హిల్స్ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇస్తుంది, జూబ్లీ హిల్స్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుంది, జూబ్లీ హిల్స్ టికెట్ ఎంఐఎం ఎవరికి ఇస్తుంది, తోకంతో ఇట్లా మొత్తం మీద ముచ్చట్లు వేపుకుంటారు. దినవారం కూడా వెళ్ళకముందే అనే ఉంటుంది. ఎప్పటికైనా ఎన్నికలు జరగాల్సిందే కదా. ఎన్నికల కమిషన్ ప్రకారము అక్కడ ఎన్నికలు జరగాల్సిందే రూల్ ప్రకారము. కానీ ఇక్కడ కనీసం దినవారం వెళ్ళకముందే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ నుంచి తేరుకోకముందే ఎన్నికల మీద పడ్డారు. సరే ఎన్నికల మీద పడ్డారు కానీ అయితే ఇక్కడ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్కి టికెట్ ఇస్తారు అని చెప్పేసి అజారుద్దీన్ 2 రోజుల క్రితమే బయటకు వచ్చి చెప్పిండు. బయటకు వచ్చి చెప్పిన వాళ్ళే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించిండు. ఎవరికి వారు టికెట్ నాకాని ప్రకటించుకోవద్దు, అవసరం లేదు, ఎవరు అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారికే టికెట్ ఇస్తాము, కానీ మీరు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మొటికాయలు వేసినంత పని చేసిండు. తర్వాత ఈ నవీన్ యాదవ్ అనేట ఆయనకు టికెట్ ఇస్తే ఇప్పుడు ఇంటర్నల్ సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కటి తప్ప మిగతా 16 స్థానాలు ఏవైతే ఉంటాయో అన్ని బీఆర్ఎస్కే వచ్చినాయి. మనం చూడొచ్చు దాదాపు 16 సీట్లు 16 స్థానాలు గెలిచింది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్. ఇక ఈయనలో దాదాపు లాస్యానందిత చనిపోయిన తర్వాత ఇక్కడ శ్రీ గణేష్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ జీవిడిచిండ్రు. పాపం చాలా బాధాకరము. నిజంగా బాధ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా తేలుకోలేరు. అయితే ఈ జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యము అని చెప్పేసి ఇంటర్నల్ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఈ ఇంటర్నల్ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఏం చేసిరంటే ఎంఐఎంతో పోటీకి పొత్తుకు దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎంఐఎంతో పొత్తుకు దిగి మాకు సపోర్ట్ చేయరు అని అంటే ఇక్కడ ఎంఐఎం కూడా కొన్ని షరతులు పెడతా ఉన్నది. మీరు అజారుద్దీన్కి టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయం, నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే మా సపోర్ట్ ఉంటుంది, బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వచ్చు అని చెప్పేసి. చూద్దాం మరి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలవబోతున్నారు అనేది మనం రానున్న రోజులలో చూడొచ్చు. హైడ్రా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా హైడ్రాను జిల్లాలలో విస్తరిస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ పతార కోల్పోయింది, గ్రాఫ్ డౌన్ అయింది. ఇయ్యేలా కూడా మాదాపూర్లో సున్నం చెరువుకు సంబంధించి 300 మంది బాధితులు హైడ్రా బాధితులు ధర్నా చేసిరు. రిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికి కూడా ఫెన్సింగ్లు పెట్టి గోడలు పెట్టి మమ్మల్ని లోపలికి రానియకుండా చేస్తుర్రు అని చెప్పేసి వాళ్ళు ఇలా రోడ్డు మీదకి ధర్నాకు దిగిర్రు, ధర్నాకు బైఠాయించిర్రు. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పేసి ఇంటర్నల్ సర్వేలు అవి చెప్తా ఉన్నాయి. రాను ఏమవుతుంది ఏం కథ అనేది మనం చూద్దాం.